3వ అధ్యాయం 2వ వచనంలో అందరూ తప్పిపోచున్నాం. మనం ఎటు ఉంటాం, రైలు పట్టాలు తప్పింది. ఇది ఎందుకు రైలు పట్టాలు తప్పింది అంటే అది వెళ్ళవలసిన మార్గంలో కాకుండా మార్గం అనేది తప్పిపోయింది. మనం అంటుంటూ ఉంటాం కానీ ఆ బిడ్డలు దారి తప్పారండి. బిడ్డలు పిల్లలు దారి తప్పిపోవటం అంటే అది మంచిదైతే కాదు, మంచి వచనం అయితే కాదు. మనం కూడా చూస్తూ ఉంటూ ఉంటాం ఏమని, భూమి తన కక్షలు తిరగకుండా కక్ష మారింది అంటే గ్రహాలన్నీ కూడా దాని యొక్క మార్గంలో వెళ్ళకుండా వేరేగా మార్గాన్ని అంటే తన స్థానాన్ని మార్గం అనేది కనబడుతుంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే తప్పిపోవటం మంచిదైతే ఇక్కడ రాయబడుతుంది, మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం అంటున్నాడు. అనేక విషయాలు తప్పిపోవచ్చున్నాం. మన యొక్క జీవితంలో ఉదయం లేచి కానీ సాయంత్రం పడుకున్నంత వరకు అనేకమైన విషయాలు మనము తప్పిపోవచ్చునే ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడుతుంది, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు, మాట తప్పని వాడు, తప్పిపోకుండా ఉన్నవాడు లోపము లేనివాడు అని రాయబడుతుంది. లోపము లేనివాడు అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అనుకోండి, స్కూల్కి ఏదో లోపం అనేది ఉంది. స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల మాస్టర్ అంటే భయమనో లేక నేర్చుకునే సబ్జెక్ట్ అనే భయమనో లెక్కలని భయమనో ఏదో భయం ఉండటం వల్ల వాడు స్కూల్కి వెళ్ళట్లేదు కనుక వాడు స్కూల్కి వెళ్ళే మార్గాన్ని తప్పాడు అంటే వాడు లోపం అనేది ఉన్నట్టు. ఇక్కడ రాయబడుతుంది, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపం లేనివాడు, మాట తప్పని వాడు లోపం లేనివాడు. వాడు మాట తప్పడినట్లయితే వాడు ఏదో లోపం అనేది. పిల్లలు తల్లిదండ్రులకు మాట వినట్లేదు అనుకోండి, వాళ్ళు ఏమున్నప్పుడు లోపం ఉన్నట్టు. పిల్లలు ఎలా ఉంటారంటే బయటంతా బాగానే ఉంటారు, కానీ ఇంటికి వచ్చినప్పటికీ చాలా చిరాకుగా ఉంటారు. మా పెద్దమ్మాయి క్రిస్టియన్ స్కూల్కి చాలా బాగుంటుంది. స్కూల్ ఇంటికి గేట్ దాటి లోపలికి రాగానే మొఖం మోడు చెక్కలాగా అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే చాలా కోపంగా మ్యాథ్స్ టీచర్ క్లాసులు ఉండాలనుకోండి, ఎక్కడికి పెడితే కోపం ఇంటికాడ చూపిస్తాం. గేటు మీద గేటు తీగిపోతే గేటు మీద చూపిస్తూ ఉంటాం, మాట అనకపోతే చెల్లి మీద చూపిస్తూ ఉంటాం కోపం. కానీ ఎవడైనా మాట తప్పని ఎడల వాడు లోపం లేనివాడు. వాడు మాట తప్పాడు అంటే వాడు ఏముంది, లోపం అనేది ఉంది. పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్ మార్కులు కనబడలేదు, ఇక్కడ వారు ఫెయిల్ అయ్యారనుకోండి. వాడు ఫెయిల్ అయితే ఏంటి కారణం అంటే వాడు బాగా చదవలేదు, వాడిలో చదవలేదు లోపం ఉంది కాబట్టి వాడు ఏమయ్యాడు అక్కడ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి లోపం లేదు వాడు మాట తప్పడంటే వాడిలో లోపం అనేది అక్కడ తన సర్వ శరీరమును స్వాధీనపరచుకోగల శక్తిని గలవాడు ఎవడు, లోపము లేదు. ఇక్కడ మనం తప్పిపోతూ ఉంటాం అనేకమైన సార్లు. తప్పిపోవడం అంటే మంచిదైతే కాదు. బిడ్డలు మాట వినకపోవడం వల్ల మనం అంటూ ఉంటాం, మా వాడు మాట తప్పాడు, మా వాడు ఏమయ్యాడు, మాట తప్పాడు. ఇక్కడ వాడు మాట తప్పడం వల్ల వాడు మంచి వాడిని ఎంచుపడ్డాడు. కానీ ఇక్కడ రాయబడుతుంది యాషి చూడండి 53వ అధ్యాయం 6వ వచనం, గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును
మనం ఏమంటే మన గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. ఇక్కడ రాయబడిన మాట తనకి ఇష్టమైన త్రోవకు వాడు వెళ్ళిపోతున్నాడు. సామెతలు రాయబడిచింది, ఒకరికి ఇష్టమైన త్రోవ కనబడిన తుదకు మరణానికి దారి తీసేదిగా ఉంది. ఒకరి యొక్క మార్గము వాడి దృష్టికి మంచిదే, కానీ ఆ మార్గం చివరికి మరణానికి నడిపించేదిగా కనబడుతుంది. ఇక్కడ రాయబడితే మనము గొర్రెల త్రోవ తప్పిపోతుంది. ఎవడికి ఇష్టం వచ్చిన మార్గంలో వాడు వెళ్ళిపోతున్నాడు కనుక మనము తప్పిపోవటము దేవునికి ఎంతైనా ఇష్టమైనది మాత్రము. మనం తప్పిపోకూడదు. మనకి నిర్ణయించిన మార్గంలో మనము నడవకుండా వేరే మార్గంలో నడవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, రోమన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 3:12 తప్పి ఏకంగా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై రాయబడుచున్న అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. మనం తిడుతూ ఉంటాం, ఎవని పనికిమాలినోడా తిడుతూ ఉంటాం. ఇక్కడ చేయని వాడాడు పనికిమాలినోడు. ఇక్కడ మనం అంటూ ఉంటాం, ఇక్కడ ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వారైపోయారు. ఇక్కడ మనం అంటూ ఉంటాం, మా అబ్బాయి మా పిల్లలు వాడు పనికిమాలినోడు జతపట్టిన తర్వాత ఏమైపోయాడు, పనికిమాలిన వాడైపోయాడు. సన్నిధిలో ఉన్న మనము దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి, దేవునికి పనికి వచ్చే వారికి ఉండాలి. అందుకే యోహాను సువార్త 4:9-4 అంటున్నాడు, పవరున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు నేను చేసేది అని. కానీ దేవుని యొక్క పని చేయడం అనే యొక్క బాధ్యత ప్రసంగి 12వ అధ్యాయం 6వ మాట్లాడ రాయబడుతుంది. మన యొక్క విధి, మన యొక్క పని, మన యొక్క బాధ్యతని దేవుని యొక్క పని చేయడమే, దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండడమే. ఇక్కడ రాయబడుతుంది, వారు ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారు అయిపోయారు. ఇక్కడ మనం పనికిమాలిన వారు ఉండటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైంది మాత్రం కాదు. తప్పిపోవడం అనేది అది సంతోషమైన మాట అయితే మాత్రం కాదు. మనం ఎక్కడైతే మాట వినట్లేదో మనం అంటూ ఉంటాం, మా అబ్బాయి త్రోవ తప్పాడని, దారి తప్పాడని. అంటే వాడు మాట వినకపోవడం వల్ల వాడిలో ఏమైందంటే లోపం అనేది కనబడుతుందో లోపము సరి చేయబడాలి. చూడండి 1 పేతురు 2:25 వచ్చినాము. కానీ ఇప్పుడైతే మీ ఆత్మల యొక్క రక్షకుడు, మీ ఆత్మల యొక్క రక్షకుడు కాపరి అధ్యక్షుడై ఉన్న వారి వైపు మీరు తిరిగి ఉన్నారు. ఇక్కడ మన దారి తప్పిపోకుండా ఉండాలంటే మన ఆత్మలకు ఒక కాపరి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. మనం తప్పిపోకుండా ఉండాలంటే మనం ఆయన వైపు తిరగాలి, ఆయన దగ్గర చేరాలి. మనం ఇక్కడ రాయబడుతుంది, మీ ఆత్మ కాపరియు రక్షకుడై ఉన్న యేసు వైపు మీరు తిరగాలి, ఆయన మార్గంలోనే మీరు ప్రవేశించాలి. ఇక్కడ మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యాకోబు అంటున్నాడు, మనం అందరము ఆయన మాట తప్పిన వారిగా ఉన్నాం. అందరం కూడా అన్ని విషయములలో ఆయన మాట తప్పిన వారిగా ఉన్నాం. కాబట్టి మనము తప్పిన వారిగా ఉండకూడదు. రైలు కనుక పట్టాలు తప్పినట్లయితే రైల్వే వారికి సంతోషం అయితే కాదు, రైల్వే వారికి నష్టం, సెంట్రల్ గవర్నమెంట్ నష్టం. రైలు పట్టాలు కూడా వల్ల అనేక మంది చనిపోతారు, అనేకమైన ఆస్తి నష్టం. కాబట్టి పట్టాలు తప్పడం, మాట తప్పడం ఏంటంటే నష్టమే మన యొక్క జీవితం. ఆయన మన యొక్క ఆత్మల కాపరిగా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక మనము ఆయన వైపు మనము తిరగాలి, ఆయన దగ్గరికి మనం తప్పిపోకుండా చేరవలసిన వారు. ఇక్కడ వాక్యం రాయి మనం తప్పిపోవడం ఎంతైనా ఇష్టమైనది మాత్రమైతే కాదు, ఇక్కడ మనం తప్పిపోకూడదు. దీనిలో మన దేశంలో ఏ విషయాలలో మనం తప్పిపోతున్నాము, ఏ విషయాలు మనం తప్పిపోవడం వల్ల దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారిగా లేకుండా పనికిమాలిన వారిగా ఉన్నాము మనం ఆలోచన చేద్దాం. చూడండి, ముందుగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు 2:10 మంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిన యెడల ఆజ్ఞ అన్నిటి విషయంలో వాడు తప్పిపోయిన వాడు. ఇక్కడ రాయబడుతుంది, ఎవడైనాను ధర్మశాస్త్ర విషయములలో తప్పిపోయిన యెడల, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే మొత్తం ఆజ్ఞలన్నింటిలో కూడా వాడు తప్పిపోయినట్లే. కానీ మనం ఏక విషయాలలో తప్పిపోవచ్చున్నాము, పడిపోవచ్చున్నాము, కుట్టిల్లిపోవచ్చున్నాము. అంటే ఇక్కడ రాయబడుతుంది, దేవుని యొక్క ఆజ్ఞలో మనం తప్పిపోతుంది.
దేవుని యొక్క ఆజ్ఞ తప్పిపోతున్నాం. ఇక్కడ ఒకటో తప్పు చేసినట్లయితే అన్నింటిలో కూడా మనము తప్పు చేసినట్టు. ఒక ఎగ్జామ్ కనుక ఫెయిల్ అయిపోయినట్లయితే, ఒక ఎగ్జామ్ కనుక మార్పు తక్కువ వచ్చినట్లయితే టీచర్లు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, నా ఎగ్జామే సరిగ్గా రాయలేడు, నీ ఎగ్జామ్ రాస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ దృష్టిలో, అందరూ టీచర్ దృష్టిలో వాడు బాగా చదివినప్పటికీ చదవని వాడిగానే ఉంటాడు. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో వాడు మార్పు తక్కువ రావడం, ఒక ఎగ్జామ్లో తక్కువ రావడం వల్ల అన్ని ఎగ్జామ్లు కూడా వాడు ఇంతే స్కాన్ పడిపోతాడు. ఇక్కడ రాయబడి వచ్చింది, మొదటిగా మనం ఏ విషయములలో తప్పిపోతున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలో మనం తప్పిపోతున్నాం. రాయబడి వచ్చిన మాట, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతే గైకొని ఒక్క విషయంలో తప్పిపోయినట్లయితే, ధర్మశాస్త్రం అంతా పాటించే ఒక్క దాంట్లో కనుక వాడు తప్పిపోయినట్లయితే వాడు ఆజ్ఞ విషయములలో తప్పిపోయినట్లేక. ఇక్కడ అన్ని విషయములలో మనం ఏం చేయాలి, తప్పిపోకుండా అంతే లేకపోతున్నాడు. అనేక విషయములలో మనమందరం కూడా తప్పిపోతున్నాము. చూడండి, ఆదామావుల గురించి మనకు బాగా తెలుసు, ఆదామావుల గురించి బాగా తెలుసు. దేవుని ఆశపడ వారికి ఏమని అమ్మా వారిద్దరిని కూడా నిర్మించి ఏం చేశాడు, ఏదైనా తోటలో వాళ్ళని పెట్టాడు. ఏదైనా దాంట్లో పెట్టినావుగా చెప్పాడు, మీరు ఇవన్నీ తినండి, ఇవన్నీ కూడా మీరు, ఇవన్నీ కూడా మీకోసమే, ఇక్కడ ఉన్న ఫలములన్నీ మీకోసమే, రకరకాల ఫలములు, వీటిలో ఉన్న రకరకాల చేపలు మీకోసమే, ఆకాశంలో రకరకాల పక్షులు మీకోసమే, రకరకాల జంతువులన్నీ కూడా మీకోసమే. వాటికి పేర్లు పెట్టమని వారిని వారి దగ్గర పంపించాడు దేవుడు. అంటున్నాడు, ఈ తోట మధ్యలో ఉన్న యొక్క చెట్టు ఫలములను మాత్రం మీరు తినకూడదు. ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ ఫలములను మీరు తినకూడదు, ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆయన తన చుట్టూ ఉన్న దాన్ని కూడా వాళ్ళందరూ కూడా సేతుపరుచుకుని తినాలి, సంతోషంగా ఉండాలి అని. కానీ ఒక్క చెట్టు ఫలములను మాత్రం నువ్వు తినద్దు అని చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసింది, ఆ చెట్టు ఫలాలను కోసుకుని తినడం మొదలుపెట్టింది. అవి రుచికి చాలా అందంగా టేస్ట్గా ఉన్నాయి. కానీ ఆమె తినడంతో పాటు తన భర్త కూడా ఏమైనా నాకు అతిక్రమమే వాడు ఆయన తోట అంతా కూడా సిద్ధపరుచుకుని దాన్ని వాడుకుంటూ ఉంటున్న వాడు ఆ ఒక్క చిన్న పని చేయడం వల్ల తోటలో నుండి బయటికి తోసివేయబడ్డాడు. ఒక్క చిన్న ఆజ్ఞ వినకపోవడం. ఆ తోటలో ఉన్నాయన్నీ కూడా వారు తింటున్నారు, కొత్త శాతం దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ ఒక్క పని కనుక చేయకుండా ఉన్నట్లయితే పాపం మన మీదకి వచ్చేది మాత్రం కాదు. ఇక్కడ చూడండి, అదే 3వ అధ్యాయం ఒకసారి 16 నుంచి చూద్దాం. ఆదికాండం 3:16, ఆయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించడానికి రాయబడి వచ్చింది. ఆ స్త్రీతో అంటున్నాడు ఏమని, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అని, మిక్కిలి హెచ్చించేదను అని. కానీ ఇప్పుడు కనుక బిడ్డల్ని కనాలంటే చాలా నరకమైన పని. తల్లి అంటే ఉంటుంది, ఆ నిప్పులు అప్పుడు నిప్పులు భరించలేక నేను చచ్చిపోతే బాగున్నాను, నేను చచ్చిపోతే మిక్కిలి ప్రయాసమును నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించాను. అంతకుముందు ఆయన ఒక మాట చెప్పుకుంటాడమ్మా, అసలు నీకు పిల్లలు ఎలా పుడతారు కూడా తెలియదు. మామూలు ముసలు అంటూ ఉంటారు ఏమని, అలా నేను ఎంతమంది పిల్లలు ఎప్పుడు కూడా నాకు ఎంత బాధ అనిపించాలి, ఎందుకు నేను ఇందులో అవుతున్నాను. పిల్లలు వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బంది అనేది ఉండేది కాదు. ఆ రోజున ఆపరేషన్ లేవు, ఆ రోజున ఆపరేషన్ లేవు, హాస్పిటల్ లేవు, ఏమీ లేవు. అన్ని కూడా ఏంటి 99.9% కూడా నార్మల్ డెలివరీలే అంది. ఇప్పుడైతే అమ్మా కన్ఫర్మ్ అయిందంటే చాలు, బెడ్ రెస్ట్ కన్ఫర్మ్. ఎన్ని బిళ్ళలు మింగాలి, ఎన్ని పసలు తాగాలమ్మా, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాలో అమ్మా. అంటున్నాడు ఆయన, వ్యాధనతో నువ్వు పిల్లల్ని, వ్యాధనతో. దానికల్లా కారణం ఏంటంటే ఒక చిన్న దేవుని యొక్క మాట వినకపోవటం. తినద్దు అన్న ఫలాన్ని తినటం వల్ల ఏమైందంటే వ్యాధనతో నువ్వు పిల్లల్ని అంటావు. ఇక్కడ కింద రాయ 17వ వచనంలో ఆదాముతో
నీ వలన నేల ఏమైందంట శపించబడింది. అంటే అప్పటి వరకు కూడా ఏ విత్తనం వేసినా వాళ్ళు ఏ మామిడి తిన్నా టెంకలు పాడేగానే మామిడిగా చెట్టు విపరీతంగా కాయలు కాసేసి. కానీ ఇప్పుడు మన ప్రత్యేకంగా రసాలు మామిడిగా తెచ్చినా కానీ ఒక రసం కాదు కదా, అర రసం కూడా కాయలు చాలా శపించబడ్డ. దానికంటే కారణం ఏంటంటే ఆదాము ఆ రోజున దేవుని యొక్క ఆజ్ఞ అనేది వినకపోవడం. దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల ఏమైనా ఎందుకు అడుగుతున్నా నాకు వద్దు నేను తిన్నాను అని కనుక ఆ రోజున కనుక ఆదాము అన్నట్లయితే ఆదాము ఇంత భయంకరమైన శిక్ష వచ్చేది మనకు. భార్య ఎంతో ప్రేమతో తెచ్చిపెట్టగానే భర్త మాట్లాడుతూ తినేశాడు. నీ నిమిత్తము నేల శపించబడి ప్రయాసముతో బ్రతుకు దినముల మీరు దాన్ని పంట. ఎందుకంటే ప్రయాసముతోనే రైతు పొలంలో వెళ్ళి అమ్మా చెమట ఓర్చుకుపోయినట్లయితే, చెమట కార్చుకుపోయినట్లయితే ఒక ధాన్యం ఇంటికి ఆ యొక్క పంట పండేంత వరకు, పంట వచ్చేంత వరకు కూడా అతను పడే టెన్షన్ ఎవరు కూడా మనం చూస్తున్నాం. పోగా సీజన్ అంటే ఈ లేట్గా వేస్తే పంటలు కూడా నష్టం అయిపోతాయి. రైతుకి 2 లక్షలు 3 లక్షలు లాస్. కాబట్టి టెన్షన్ ఏ దినమున ఎలా ఉంటుందో వాతావరణం. ఆ పంట పండి అమ్మి డబ్బులు చేతికి వచ్చేవారు కూడా టెన్షన్. దానివల్ల కారణం ఏంటంటే ఆదాము ఒక మాట వినకపోవడం. రాయబడుచుంది, యాకోబు అంటున్నాడు 2:10లో, ఒక్క మాట విని ఎవడ ధర్మశాస్త్రం అంతయు కైకొని ఒక్క ఆజ్ఞ వినకపోయినట్లయితే వాడు మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా మాట వినని వాడికి ఉండిపోతాడు. ఇక్కడ రాయబడి మనం తప్పిపోవడం మంచిది కాదు. మనం తప్పినట్లయితే పనికి మాలిన వారిగా ఉండిపోతూ ఉంటాం. మన పనికి మాలిన వారిగా ఉండకూడదంటే ఆజ్ఞ విషయంలో మనము తప్పిపోకుండా ఉండాలి. ఒక ఆజ్ఞ అయినా కూడా మనం ఏరకుండా నిర్మగడ 20 ఇవ్వబడిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. కానీ ఆయన అంటున్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించిన ఆజ్ఞ కంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అంటే 10 ఆజ్ఞల కంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ కంటే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఆ విషయంలో మనము తప్పిపోకుండా చూడండి. మత్తయి వార్త 19వ అధ్యాయం నిత్య జీవనం పొందుటకు నేను ఏ మంచి పనులు చేయాలి. ఇక్కడ ఒకడు వచ్చాడు, వచ్చాడు బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి పనులు చేయాలి అన్నాడు. ఏ మంచి పనులు చేయడం ఏంటి? ఇగో మోసే ధర్మశాస్త్రం చెప్తుంది, స్నానం చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పడకూడదు, నీ తల్లిని నీ తండ్రిని. నేను పుట్టని మొదలుకొని చేస్తున్నాను ఇవన్నీ. ఏమంటే అవసరం రాయకుండా నేను పుట్టని మొదలుకొని నాకు ఊహ తెలుస్తున్నాను, నేను ధర్మశాస్త్రం అంతా కూడా నేను పాటిస్తున్నాను, ఇంకా ఏంటి చెప్పు అనగానే ఏం చెప్పాడంటే, నీకున్నదా నమ్మి పేదలకి ఇవ్వమన్నాడు. ఉన్నదమ్మి పేదలకి ఇచ్చేయమన్నాడు. అబ్బాయి అప్పుడు చూడ అప్పుడు 22 చదువు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడై ఉండి ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఏంటంటే వాడు పుట్టినంత మొదలు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడు. చెప్పిన మోసే చెప్పిన 10 ఆజ్ఞలను వాడు పాలిస్తున్నాడు. ఆజ్ఞలు ఎటువంటి మోసము లేదు. ప్రతి ఆజ్ఞ ఏం చెప్తున్నా ఆ విధంగా శిరస్స పాటిస్తున్నాడు అతడు. అక్కడ రాయబడుచుంది, మిగిలి ధనాపేక్ష కలవాడు కనుక. ఇప్పుడైతే ఆయన నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వన్నాడు, వెంటనే వాడు వ్యసనపరుడు అయిపోయాడు. ఉక్రోసం షార్ట్ టెంపర్ అయిపోయాడు. క్రోధం కలిగిన నిత్య నాకెందుకు, బ్రతుకున్నంత కాలం డబ్బు ఉంటే చాలు నాకు ఏమయ్యాడు, అన్నీ ఫాలో అయ్యాడు. ఆత్మ విషయంలో ఏమైందంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, దేవుని యొక్క ఆజ్ఞలు మనం తప్పిపోకుండా ఉండాలి. తప్పకున్నట్లయితే పనికి మాలిన వారు అయిపోతూ ఉంటాం. పనికి మాలినాడికి ఎవడు కూడా పని చెప్పాడు. పనికి మాలినాడు ఎవడు కూడా పని చెప్పడం మనం అంటూ ఉంటాం. దారిపోయి వెళ్ళేవాడిని గ్యాగేసి పుట్టించుకున్నట్టు ఉంటుంది. కానీ పనికి మాలినాడు పని చెప్పి ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కర్రను తీసుకుని అహరోనును సమాధిని పోగు చేసి వారి కనుల ఎదుట
ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు రాయబడుతుంది. దేవుడని యెహోవా మోషేతో చెప్పాడు, నువ్వు నీ సహోదరుని ఆరోనును కలిసి నేను నీకు ఇచ్చిన కర్రను తీసుకుని సమాజ మందిరంలో ఆ సమాజంలో కూడా పిలిచి నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడు. చూడండి, మనము కోపం అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అనేకమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటాం. కోపంలో చాలా చిరాకుగా ఉంటుంది. మనకు ఎవరు ఏం చెప్పినా కానీ, మనం మంచి చెప్పినా కానీ మనం అంగీకరించాం. మన కోపం ఉన్నది. యెహోవా మోషేతో చెప్పాడు ఏమని? నిర్మాణ 2వ అధ్యాయం నుంచి మోషే యొక్క జీవితం అనేది కనబడుతుంది మనకి. మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్న బానిస వ్యక్తులు ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన భూములను నడిపించాలి. అది దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ పాలుదైన ప్రతి దేశంలోనికి వెళ్ళాలి ముందుగానే నిర్ణయించబడింది. కానీ మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వాగ్దాన భూములను వెళ్ళాలి, పాలస్తీనా వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క వెళుతున్న సమయంలో మోషేతో చెప్పాడు ఏమని? నువ్వు వెళ్ళి నీ కర్ర తీసుకుని అక్కడున్న బండతో మాట్లాడినట్లయితే ఆ బండకి ఏమేస్తుంది? నీళ్ళు వేస్తుందా? మోషే ఏం చెప్పాడు? మోషే చాలా కోపం. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా మాట ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు కూడా షార్ట్ టెంపర్ అయిపోయాడు. చూడండి, చదవండి 11 వచ్చినాం. అప్పుడు మోషే తన చేతి కర్ర తీసుకుని 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి. ఎవడని చెప్పాడు మోషే ఏమని? నువ్వు వెళ్ళి తెస్తున్న రాయితో మాట్లాడు, ఎందుకంటే ఆ రాయిలో నేను ఉంటాను. ఇక్కడ అదే రాయబడుతుంది. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ నేను ఉంటా. చూడండి, అన్నట్లయితే బండలకి నీళ్ళు వస్తుంది అన్నాడు. కానీ మోషే ఏం చెప్పాడు? మోషే ఏం చేయాలంటే వెళ్ళి ఆ బండని కర్రతో కొట్టాడు. కొట్టినందువల్ల నీళ్ళు ఆగిపోయి నీళ్ళు వచ్చి ఆ సమాజంలో ఉన్న వారు పశువులు మేకలు అంతా కూడా నీళ్లు తాగారు. చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మనం మన దేశంలో అన్నమాట ఆత్మ విషయంలో మనం తప్పుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషే ఆత్మ విషయం తప్పుకోవడం వల్ల పండుగతో రాయబడుతుంది. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో నా పరిశుద్ధతను సన్మానించుటకు నన్ను నమ్మకపోతివి. ఏం చెప్పాడు? నా పరిశుద్ధతను నమ్మలేదు కాబట్టి నేను చేసి వీళ్ళు రాయిని కొట్టావు. నిజంగా నువ్వు నన్ను నమ్మినట్లయితే నువ్వు రాయిని కొట్టను, వీళ్ళు రాయి దగ్గర మాట్లాడతావు. నువ్వు నన్ను కొట్టడం వల్ల, నువ్వు నాతో నువ్వు నాతో ఆ రాయితో మాట్లాడకపోవడం వల్ల రాయబడుతున్నమాట ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలో నువ్వు తోడుకొని పోరని. ఏ దేశం వారికి వాగ్దానం ఇవ్వబోతున్నా ఆ దేశంలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను పంపించను. ఎందుకు పంపించినానంటే అప్పటి వరకు మోషే దేవుని యొక్క ఆజ్ఞలు విని 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 లాస్ట్ ఏమైనాడు? బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. కాబట్టి యుద్ధదేశకాండం ఆఖరి అధ్యాయంలోనే మోషే తెలిసిపోయాడు. యెహోషువ నాయకత్వంలోనే వారు వాగ్దాన భూములను వెళ్ళారు తప్ప మోషే వెళ్ళడానికి దమ్మును సరిపోలేదు. మోషే వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో మోషే తప్పిపోయాడు. నువ్వు మాట్లాడమన్న బండతో మోషే ఏం చేశాడు? కొట్టాడు, బండను కొట్టాడు. సమాజంలో ఉన్నవాడంతా కూడా ఉపయోగపడింది. కానీ మోషే మాత్రం తన యొక్క జీవితంలో బ్యాడ్ ఇంప్రెషన్, ఒక నల్ల గుర్తుగా ఉండిపోయాడు. వాగ్దాన భూమిని చూశాడు, ఆ యొక్క పాల్గొన దేశం చూశాడు, ఎలా ఉందో సస్యశ్యామలను చూశాడు. కానీ ఆ భూములను మళ్ళడానికి అతనికి అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు. ప్రియమైన వాళ్ళుగా మనం ఆజ్ఞ విషయం తక్కువనట్లయితే పనికిమాలిన వారు, ఆజ్ఞ విషయంలో తక్కువనట్లయితే దేవునికి ఇష్టమైన వారుగా ఉండవు మనం. కానీ మొదట మన ఆజ్ఞ విషయంలో తప్పిపోకుండా ఉండాలి. రెండోది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12వ అధ్యాయము 15వ వచనం, 12-15 హెబ్రీ
దేవుని కృప అనంతమైనది. దేవుడు కృపాశక్తి సంపూర్ణుడు, కృప సమృద్ధి కలిగిన వాడు ఆయన. ఇక్కడ రాయబడి రెండవది, మనం దేవుని యొక్క కృపలో మనము తప్పిపోకూడదు. దేవుని కృపలో మనము తప్పకూడదు. ఇక్కడ రాయబడి వచ్చింది, చేదైన వేరు ఏదైనాను గొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైంది అన్న. చేదైన వేరు మనలో ఏం చేస్తుంటే అప్పుడప్పుడు చేదైన వేర్లు కనబడుతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. యోహాను 15 రాయబడుతుంది, నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి ఒక సహాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో పాడవేయును అని. ఇక్కడ వాక్యం రాయబడుతుంది, మనలో ఏమో అప్పుడప్పుడు ఒక చేదు పిలకలని బయలుదేరుతూ ఉంటాయి. చేదు పిలకలు బయలుదేరుతూ ఉంటాయి. ఈ చేదు పిలకల వల్ల ఏంటంటే ఆ జీవితం అంతా కూడా చేదైపోతూ ఉంటుంది. మనకి ఇంకా కావాలి తెలియాలంటే కోళ్ళు ఏమంటుంది, చేదుకుంటూ ఉంటుంది అమ్మ. ఏమంటుంది కోళ్ళు? మన మాంసం కూడా ఏమైపోతే చేదు. మనం ఎంత బంగారం వేసి వండినా కానీ అమ్మా ఆ చేదు వాసన అనేది కనపడుతుంది. ఇక్కడ వాక్యం రాయబడి మనం దేవుని కృపలో విషయములలో, కృప విషయములలో మనము తప్పిపోకుండా ఉండాలి. ఇక్కడ రాయబడి, మీలో ఎవడైనా చేదు వేరు కలిగి, చేదు వేరు అక్క వృద్ధి గ్రంథంలో రాయబడింది, ఆమె నయమైన పిలవద్దు, నన్ను పిలవండి మారదు. ఎందుకంటే ఆమె యొక్క జీవితంలో తీపి పోయి ఇప్పుడు ఏమంటే చేదు పెరుగుతుంది. ఆమె చూస్తే ఏం పెరుగుతుందంట, చేదు పెరుగుతుంది. మన యొక్క జీవితంలో చేదు పెరుగుతుంది అప్పుడప్పుడు. ఇక్కడ మనం తప్పిపోకుండా ఉండాలి, కృపలో తప్పిపోకుండా ఉండాలి. అంటే యోహాను 15 రాయబడి వచ్చింది, మీలో ఫలింపని ప్రతి తీగే బహుగా ఫలింపాలి అంటే దాంట్లో ఫలించడానికి తీగలు ఏం చేయాలంట, తీసి పారేయాలి. ఆ చేదులు దాన్ని తీసి పారేసినట్లయితేనే మనము దేవుని యొక్క కృపలో తప్పిపోకుండా మనం పెరగాలి. కానీ రెండవది రాయబడి, దేవుని యొక్క కృపలో మనము తప్పిపోకూడదు. చూడండి, అక్కడే 12 వచ్చినాము, ఒక పూట పుట్టి కొరకు తన ధ్యాస భక్తులు అమ్మవేసిన యాష వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో. ఒక పూట పుట్టి కోసము జాస్తితో అమ్ముకున్న యాషవు భ్రష్టుడైపోయాడు. ఒక పూట పుట్టి కోసము తన జాస్తితో అమ్ముకున్న యాషవు వ్యభిచారి అయిపోయాడు. ఇక్కడ వాక్యం రాయబడి వచ్చింది, ఒక పూట పుట్టి కోసము జాస్తిత్వాన్ని అమ్ముకోవడం కృపను పోగొట్టుకుంటుంది. యాషావు యొక్క జీవితంలో ఏమైందంటే, ఏమైంది, కూర కోసం, ఏ కూర, చిక్కుడుకాయ కూర కోసం. అదే మటన్ కూర కూడా కాదు, అది మటన్ దమ్ బిర్యానీ కూడా కాదు, ఏమా చిక్కుడుకాయలు కూర. ఎవరు కూడా ఇష్టపడతారు గమ్మని చిక్కుడుకాయలు కూర అని అమ్మేసుకున్నాడు. చిక్కుడుకాయ కూర కోసం జాస్తిత్వాన్ని అమ్మేసుకున్నాడు. కానీ ఇక్కడ రాయబడి వాళ్ళను భ్రష్టుడు, వ్యభిచారులు అంటున్నాడు. దేవుని కృపను కనుక మనం పోగొట్టుకున్నట్లయితే మనం భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నాం. దేవుని కృపను కనుక మనం పోగొట్టుకున్నట్లయితే వ్యభిచారం చేసే స్థితితో సమానమే. కానీ ఇక్కడ రాయబడి మన దేవుని కృపల విషయంలో మనం తప్పిపోకూడదు. ఆ 17 వచనం, యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీరు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడుతున్నాడు. ఇప్పుడంటే ఆ తర్వాత రాయబడి, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరాడు. ఇప్పుడు జాగ్రత్తలు పోగొట్టుకుని ఈసారి చెప్పాడు, వరే నాకు మంచి మేడలు తీసుకురారా. ఇక్కడే అమ్మ యాషకు వచ్చేసి తన అన్నిలాగా యాషావులాగా ఉండి ఆశీర్వాదాలన్నీ కూడా ఆస్తం చేసుకుంటాడు. లాస్ట్ యాషావు చెప్తున్నాడు, నాన్న నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఒక్క దీవులు కూడా లేదా నన్ను దీవించడానికి అంటే ఇస్తాకన్నాడు. ఒక్క దీవులు కూడా నా దగ్గర లేదు, ఎందుకంటే అవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి దానికోసం ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు ఉపయోగం లేదు. ఒకసారి కనుక దేవుని కృప కనుక మనం పోగొట్టుకున్నట్లయితే, దేవుని కృపలో మనం తప్పిపోయినట్లయితే, నువ్వు కన్నీరు విడిచి దానికోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఉపయోగం అనేది లేదు. ఏమైనా వాళ్ళ రెండోది రాయబడుతుంది, దేవుని కృపలో మనము తొలగిపోకుండా తప్పిపోకుండా ఉండాలి. కృపలో
నా కృప మనల్ని బలపరుస్తుంది, రక్షిస్తుంది. ఆ కృప మన అన్ని అలాగే జీవిత సమృద్ధి అనే జీవితాన్ని ఇస్తుంది. కానీ ఆ కృపలో మనము తప్పిపోకూడదు. కృపలో మనం దినదిన అభివృద్ధి పొందుతున్న వారిగా ఉండాలి. ఒకటి ఆజ్ఞ విషయములలో తప్పిపోకూడదు, కృప విషయములలో తప్పిపోకూడదు. మూడోది చూద్దాం, 2 తిమోతి అధ్యాయము కొనుక్కుంటూ ప్రాగినట్లు వారి మాటలు ప్రాపును, వారిలో కుమేనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించిన చెప్పుచు సత్యం విషయంలో తప్పిపోయి విశ్వాసం చెప్పుచున్నారు. మూడోది రాయబడుచుంది, సత్య విషయములలో మనం తప్పిపోకుండా ఉండాలి. సత్య విషయం తప్పిపోకూడదు. నిజాన్ని నమ్మాలి. మనం అలాంటి వారు అంటే అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని మనం నమ్మం. అబద్ధానికి మనంత ప్రాముఖ్యత నిజానికి ఇవ్వం. మనం అబద్ధం మాటే మనం నమ్ముతున్న అబద్ధం ఎప్పుడు గెలవాలని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు సత్య విషయంలో మనం తప్పిపోకూడదు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు హుమేను ఫిలేతు ఉన్నారంట. వాళ్ళు అంటున్నారు పునరుద్ధానం లేదు. ఇంకా పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేవడం అనేది లేదు. అపొస్తలులు పౌలు అంటున్నాడు 16వ అధ్యాయము కొరింథీయుల రాసిన పత్రికలో, యేసు క్రీస్తు మొదటి ఫలముగా మరణను జయించి తిరిగి ఆయనే ప్రథమ ఫలము. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేకపోయినట్లయితే మీకు చెప్తాను, మృతుల పునరుద్ధానం లేకపోయినట్లయితే మన విశ్వాసం అనేది వేస్ట్, వ్యర్థమైంది. ఇక్కడ మన విశ్వాసం వ్యర్థము కావడం ఉందో. ఎందుకంటే మృతుల పునరుద్ధానం అనేది ఒకటే ముందు కనుక చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతులు. ఇక్కడ రాయబడుచుంది మూడవది, సత్య విషయములలో మనము తప్పిపోకూడదు, సత్యాన్ని నమ్మాలి. ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే కొందరి విశ్వాసం వాళ్ళు చెప్తున్నారంట ఏమని, పునరుద్ధానము లేదని. అది ఎలా ఉంటుందంటే కొనుక్కుంటూ ప్రాకున్నట్లుగా అంటున్నాడు. కొనుక్కుంటూ ప్రాకున్నట్టు చూడ మన కురుకులు వస్తూ ఉంటాయి. కురుకులు చేస్తుంటే ఇక్కడ తగ్గుతుంది, వెంటనే పక్కన వస్తూ ఉంటుంది, మళ్ళీ పక్కన అలా అది శరీరం అంతా పాకుతూ ఉంటుంది. దానికి వైద్యం అనేది కొనుక్కుంటూ ప్రాకున్నట్లుగా ప్రాకుతారు. ఎవరంటే సత్యములో పడిపోయిన వారు. కానీ దేవుని వాక్యం రాయబడించింది యోహాను 14:6, నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే సత్యం. 17:17 యోహాను సువార్త, 17:17 యోహాను సువార్త. సత్యమందు వారు ప్రతిష్ఠ చేయండి, ఎందుకంటే నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యమే సత్యం. కానీ దేవుని యొక్క వాక్యం సత్యం కనుక ఆ సత్య వాక్యములో మనము తప్పిపోకూడదు. తప్పిపోయినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనం పనికి మాలిన వారు అయిపోతూ ఉంటాం. సత్య విషయంలో మనం తప్పిపోయినట్లయితే, సత్య విషయంలో కనుక మనం పడిపోయినట్లయితే, చుట్టుపోయినట్లయితే మనం లేపేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్మే వారికి ఉండాలి, నిజాన్ని నమ్మే వారికి ఉండాలి. మనం ఏదో అసత్యాన్ని నమ్ముతూ ఉంటాం, సత్యాన్ని మనం నమ్మం. కానీ వాక్యం రాయబడుతుంది ఆయనే సత్యం, ఆయన మాట కాదని మనము తప్పుకున్నట్లయితే మనల్ని బాగు చేసేవాడు ఆవిడ కూడా. మూడోది రాయబడి సత్య విషయంలో మనము తప్పుకోకుండా ఉండాలి. నాలుగోది చూద్దాం, 1 తిమోతి 21 ఆ విషయములలో ప్రావీణ్యులమై కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోతుంది. నాలుగోది రాయబడుతుంది విశ్వాస విషయంలో తప్పిపోకూడదు. మన విశ్వాస విషయంలో తప్పిపోతూ ఉంటాం. చాలా విశ్వాసం మనం అంటూ ఉంటాం. అయ్యరే నేను కనుక ప్రార్థన చేసినట్లయితే, ఇంతే పోతుంది, ఇంతే బలహీనత పోతుంది. కానీ అటువంటి సమస్యకి దాగా నేను గబగబ వెళ్ళి 2 దారాలు ఈ కాలు కొట్టి ఆ జబ్బు కూడా కనుక కట్టించుకోకపోతే నీకు మనసు ఎంత అనేది. అమ్మ ఆవిడ చాలా బాగా ప్రార్థన చేస్తాం, మా చాలా విశ్వాసం అమ్మ. కానీ వాడు ఎక్కడ కనపడుతుందంటే
గుడి దగ్గర దండం పెట్టుకునే కనపడదు, గుడికాడ కొబ్బరి చెప్పుల కోసం కొట్టుకునే దాంట్లో కనపడదు, గుడికాడ పెట్టే ప్రసాద విషయంలో కనపడుతూ ఉంటాం. ఎవరో ఇక్కడ రాయబడి వచ్చింది, విశ్వాస విషయంలో ప్రావీణ్యం అని కొందరు అనుకుని విశ్వాసం తప్పిపోతున్నారు. అన్ని విషయాల్లో ప్రావీణ్యం అని కష్టం అనుకుని, ఆ విషయంలో ప్రావీణ్యం అని కొందరు అనుకుని విశ్వాస విషయంలో ఏమైపోతారంట, మనం ప్రావీణ్యం అనుకున్నామంటే తప్పనట్లే. నాకేంటి నేను గొప్ప అనుకునేట్లయితే ఏమిటంటే తప్పిపోతున్నట్లే. దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఏంటిది చూడండి, లూకాసు వార్త 5. యేసు తన శిష్యులకు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? ఎందుకంటే వారి విశ్వాసం ఏమైనా తప్పిపోయారు వాళ్ళు. ఎందుకు వారి విశ్వాసం తప్పిపోయారు? అప్పటి వరకు కూడా వారు ఉంటూ వాళ్ళు బాగు చేయడం వాళ్ళు చూశారు. నడుమొంగుకున్న స్త్రీ నడుస్తున్నప్పుడు వాళ్ళు చూశారు. అయిపోయినాడు 12 గంటలు మిగతా వాళ్ళు చూశారు. వారి విశ్వాస విషయంలో ప్రావీణ్యులుగానే ఉన్నారు. ఏమైపోయారు? అదే విశ్వాసంలో వాళ్ళు తప్పిపోయారు. ఆ దోణిలో వెళ్తున్నప్పుడు, వారి దోణి మీద వెళ్తున్నప్పుడు తుఫాను రాగానే, అలలు వచ్చి ఆ దోణి మీద పడగానే అమ్మ ఏం చేస్తారు? యేసు లేపి, అయ్యా మేము చచ్చిపోతున్నాం, మీకు ఏ రకమైన చింత అనేది ఏంటి? అప్పుడు వరకు ఒక్కొక్కడు ఒక గంప పెట్టుకున్నాడు, ఒక్కొక్కడు ఒక గంప నెత్తి పెట్టుకుని వస్తున్నారు, దూరంలో కూర్చున్నారు. ఆ గంప ఎక్కడదో వాళ్ళకి తెలుసు. ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 12 గంపలు మిగిలి, ఒక్కొక్కడికి ఒక గంప. ఆ గంపల ఆహారం తింటూనే ఉంది. ఆ గంప ఎవరిచ్చాడు? ఏమయ్యారు? మర్చిపోయారు. మనం కూడా విశ్వాస విషయంలో మర్చిపోతూ ఉంటాం. విశ్వాస విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే నేను కుదరదు అంటూ ఉంటాం. కానీ అందుకని ముందు పద్ధతుల దగ్గరికి వెళ్ళి మనం మోక్తం పెట్టుకుంటాం తప్ప మనకి మనశ్శాంతి అనేది. తర్వాత వచ్చి పాస్టర్ అంటే పాస్టర్ అని ప్రార్థన చేయండి. మరి ఏంటి విశ్వాసం? అనుకున్నాం. కానీ అంతకంటే ముందు విగ్రహారాధన మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. పంతులు గారు మూట పెట్టిన రోజునే 11:59కే పెళ్లి చేయాలి. 11 నిన్న ప్రార్థన పాస్టర్ అవసరం, ప్రార్థన చేయాలి. కానీ మొత్తం పెడితేనే తప్ప ఆయన పెట్టిందే మోపుతుందేమో. కాబట్టి ఏంటంటే ఇక్కడ రాయబడి మనం అన్ని విషయంలో ప్రావీణ్యం కలిగిన వారిని ఉంటాం, కానీ విశ్వాస విషయంలో పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయినట్లయితే మనము పనికిమాలిన వారు, మనము పనికిమాలిన వారు ఉంటున్నాం. గుమ్మం పట్టగానే గుమ్మానికి ఏం చేయకూడదు? పసుపు రాసే పులివేమో ఎవరైనా తీసేసి పప్పి వచ్చినాయి. ఇంతకుముందు ఏంటంటే నరవాణి నమస్కారం పోటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే శుభం కలుగుతుంది కాదు. ఇప్పుడు ఏంటంటే నరవాణి నమస్కారం ఆడి పెద్ద 4 దాని తేలెట్టుకుని అమ్మ ఉంటే ఆ బొమ్మ పెట్టుకుంటాం మనం ఎదురుకున్నాం. ఇప్పుడు ఆ బొమ్మ భయంకరంగా ఉంటుందని ఒక క్లాత్ నడవలో తీసేసి నీకు శుభం కలుగుతుంది కాదు. మనం విశ్వాస విషయం తప్పిపోయిన వారే ఉంటాం. దేవునికి ఇప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఏమో చూడు, ఒకసారి నీ యొక్క జీవితం కనపడతారు. దేవుని యొక్క కృప ఎలాంటిదే కనపడుతుంది. ఒకసారి దేవునికి ఎన్ని చేయండి చూడు, అప్పుడు చూడు ఎలాంటి దీవెనలు కోరుకుంటాం. దేవుడు దేనికి అది చేయాలి ఇచ్చు. ఏం చేస్తుంటాం? అన్ని మనకే కావాలి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏమిటి? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, 10వ భాగం దేవునికి ఇవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే 10 రూపాయలు వస్తే ₹1 ఇస్తాం. మనకి 10 రూపాయలు కనబడితే ఇవాళ మనకి 10 రూపాయలు ఆదాయం అనుకోండి, ఎంత ఇస్తాం? ₹10 ఇస్తాం, ₹1 ఇస్తాం. 10% ఎంత? ₹1. 100 వచ్చింది అనుకోండి, 100లో 10% ఎంత? ₹10 తీస్తాం. 10 రూపాయలు సింపుల్. అదే 1000 వచ్చింది అనుకోండి, 1000 ఎంత తీయాలి? ₹100 తీసేద్దాం. తప్పే కదా ₹100. కానీ లక్షలు ఇప్పుడు ₹1,00,000 ఆదాయం వచ్చిందమ్మా. దొంగలు ఎవరు వచ్చింది ₹1,00,000. ఎంత తీయాలి? 10,000. ఈ 10,000 ఉంటే మనకి ఏమో మన ఇంటికి సున్నం అయిపోతాయి. ఈ 10,000 ఉంటే మన ఇంటికి సీలింగ్ అయిపోతుంది. ఈ 10,000 ఉంటే మనం బాత్రూమ్ పెట్టేసుకోవచ్చు. ఈ 10,000 ఉంటే నాకు మా యొక్క బండి వస్తుంది. ఏమో ఏ 10,000? లక్షలు వచ్చే 10,000.
కానీ మనం ఇచ్చింది ఏంటంటే 20, 10 అయ్యే మనం లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ లక్షలో 10,000 మనం తీయం. ఆ 10,000 లాగానే ఏమండి ఈసారి నాకు పట్టుగా ఉంది, ఈసారి నాకు ఈసారి మా పిల్లకి ఏం కావాలి, చైన్ కొనండి. ఏ ఏ ఏ 10,000 లక్షలో వచ్చింది 10,000, 90,000 మీకు తీసుకోండి. కానీ 10,000 నాయి. 10,000 ఎవరే? దేవుడి. చూడొస్తా వచ్చిన మాట చూద్దాం. చూడండి, యాకోబు 5:3 చదవండి. నీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు నీ మీద సాక్ష్యం. అంటే నువ్వు ఏదైతే దేవునికి ఇవ్వకుండా కొంటున్నావో అది ఏమైపోతుంట, తుప్పట్టే. జాగ్రత్తగా చూసుకో. వెండి తుప్పడతామో, ఎప్పుడైనా బంగారం తుప్పడతా? బంగారం తుప్పడదు అమ్మా, బంగారం తుప్పడదు. ఎందుకు ఉన్నాను కూడా దాన్ని చక్కగా చింతపండి చక్కగా తోమేతేమ్మా తలతలు ఆడిపోతాయి. కానీ ఇక్కడ తుప్పు వెండి తుప్పట్టేస్తాయి అని. ఎందుకంటే ఆ తుప్పు నీ మీద సాక్ష్యం చెప్తుంది. రేపు నువ్వు దేవునికి ఇవ్వకుండా దేవుని యొక్క ఫలాలను తిన్నట్లే. ఎందుకంటే ఆదాము అవ్వ జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఫలాలన్నీ తినే, కానీ ఈ మధ్యలో ఉన్న మాత్రం మంచి చేసే ఫలాన్ని మాత్రం నువ్వు తెలుసుకోవద్దు. అది దేవుడు. అది ఎవరిదని? దేవుడు. ఈ ప్రథమ ప్రియగా దశమ భాగం ఎవరిది? దేవుడిది. ఈ దేవుడిది మనం తినకూడదు, మనం వాడుకోకూడదు అసలు. అంటే నాకు ఇవ్వమని కాదు, నాకు అసలు ఇవ్వద్దు, నాకు అసలు ఇవ్వద్దు. దేవునికి ఇవ్వండి. సొమ్ము కనుక మనం తిన్నట్లయితే, దేవుడి దగ్గర మనం దొంగతనం చేసినట్లయితే ఆ తుప్పే మన మీద ఏం చేస్తుంట? సాక్షి పలుకుతారు. కాబట్టి ఆత్మ విషయం, విశ్వాస విషయంలో మనము పడిపోకూడదు, తప్పిపోకూడదు. విశ్వాస విషయంలో స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఉండాలి, స్థిరంగా స్టాండర్డ్ గా ఉండాలి. కానీ నువ్వు నీ విశ్వాస జీవితంలో పడిపోకుండా ఉండాలండి. తప్పున దాన్ని వెతకడానికి మనిషికి మన లోకంలోకి 19:10 రాయబడుతుంది. నచ్చింది దాన్ని వెతకడం మనిషికి మన లోకంలోకి. ఎందుకంటే మన ఆత్మ విషయంలో పడిపోకుండా, ఆత్మ విషయం తప్పుకోకుండా, కృప విషయంలో తప్పుకోకుండా, విశ్వాస విషయం తప్పుకోకుండా, ఇక్కడ రాయబడుతుంది సత్య విషయం తప్పుకోకుండా ఉండాలని నశించిన దానిని వెతక రక్షణ మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన నువ్వు తప్పుకోవడం ఆయన ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వు పనికి మాలిన దానిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. ఆయన నీకోసం తన ప్రాణం అర్పించిన వాడుకున్నాడు. నీకోసం ఆ పొయ్యి మీద తన చేతులను చాపి నీకోసం తన ప్రాణం అర్పించిన వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ విషయంలో కూడా తప్పుకోకూడదు. యాకోబు అంటున్నాడు, మనం అనేక విషయంలో తప్పిపోయిన వారిగా ఉన్నాం. మనం అనేక తప్పిపోయిన వారు ఉన్నాం కనుక మనం తప్పుకోకూడదు. దేవుని యొక్క కృప విషయంలో, సత్య విషయంలో, విశ్వాస విషయంలో, ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోకుండా స్థిరముగా ఉండాలి. ఒకసారి సామెత 19:2 చూద్దాం. తొందరపడి నడిచేవాడు దారి తప్పి, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును అని. తొందరపడి నడిచేవాడు అంటే ఏంటి? ఇప్పుడు ఏమైంది? వాడికి స్పీడ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? బోర్లకి పడిపోయాడు. ఎందుకంటారు నిదానమే అంటే నిదానంగా ఉంటేనే అన్ని పనులు ప్రధానంగా జరుగుతాయి. కంగారు పడితే ఏమవుతాయమ్మా? కారం మీరు మళ్ళీ అది ఉత్తరనే ఎక్కువ. ఏం చేయాలి? చేపల కూర ఎలా ఉండాలి? శాంతంగా ఉండాలి. చేపలు ఎలా ఉండాలి? ఏ కూర అని ఎలా ఉండడం వల్ల చేపల కూర మాత్రం శాంతంగా ఉండకపోతే ఒకటే ముక్కంతా ఇడిపోయి ముళ్ళు మాత్రం మిగులుతాయి. తిప్పి తిప్పి తీలేం ఆఖరికి ముక్కలు తిరుగుతున్నారు అన్నా కానీ మొక్క ఏమైపోతే ఉప్పు పట్టేది, ఉప్పు పట్టేది. మొక్క కూడా పని చేస్తున్నాను. అదే చికెన్ ఉప్పు పెట్టి అయిపోయింది అనుకోండి, తొందరపాటు రాయబడుతుంది. రెండవ వచ్చిన తొందరపడి నడుచువాడు దారి తప్పి. మనం కూడా అలా చేస్తూ ఉంటాం. నేను అకౌంట్ చూడండి, లూబ్రెన్స్ 15వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లు దగ్గర రాయి ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. 10 వెండి నాణాలు ఉన్నాయి. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మా. మన దగ్గర 10,000